హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నక్షత్ర గగన్కి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే, నువ్వు చిన్నపిల్లవి బేబీ, నీకేమీ తెలీదు, ఈ విషయంలో ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళని చెప్పి నక్షత్రాన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. మరోపక్క కృష్ణప్రసాద్ కూల్ డ్రింక్ తాగుతూ అసలు ఏ తప్పు చేయని వాడితో నేను క్షమాపణ ఎలా చెప్పించాలా అని చెప్పి చెర్రీతో అంటూ ఉంటాడు. ఇక దాంతో నీకు ధైర్యం కావాలంటే తాగాల్సింది ఇది కాదు నాన్న, వేరే ఉంటుంది, అది నీకు తెలియదులే అని చెప్పి చెర్రీ థమ్స్అప్ని తాగుతూ ఇదేంటి ఇంత ఘాటుగా ఉందని చెప్పి అంటూ ఉంటే, ధైర్యం కోసం అందులో కాస్త మందు కలిపాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మో నువ్వు మామూలుడి కాదు నాన్న అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అసలు ఇప్పుడు వాడితో నేను ఎలా మాట్లాడాలరా, నువ్వు అన్నయ్య అన్నయ్య అంటూ వాడి చుట్టూ తిరుగుతావు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం కదా, నాతో పాటు నువ్వు కూడా రారా, కాస్త ధైర్యంగా ఉంటుందని చెప్పి బలవంతంగా చెర్రీని కృష్ణప్రసాద్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రీ వెళ్ళి, అన్నయ్య నువ్వు వంశీని కొట్టావట కదా, అందరూ నేను క్షమాపణ చెప్పాలంటున్నారు, లేదంటే పెళ్ళి ఆగిపోతుందట అని చెప్పి చెర్రీ అనగానే, అవునా క్షమాపణే కదా, చెబుతాను పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదని చెప్పి చెర్రీ అనగానే, ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా చెర్రీని గోడకేసి కొడతాడు. నువ్వు వాళ్ళు నన్ను క్షమాపణ చెప్పమని అడగగానే ఈ పని చేయాల్సింది నువ్వు, వాడు ఇంకోసారి ఎక్కడ కనిపించినా సరే మళ్ళీ కొడతాను, చంపేస్తాను వాడిని, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటూ గగన్ తన మీద విరుచుకుపడినట్టుగా చెర్రీ ఊహించుకుంటాడు. ఇక అలా ఊహించుకున్న వెంటనే, అమ్మో అక్కడికి వచ్చి అన్నయ్యను క్షమాపణ చెప్పమని అడగడం నా వల్ల కాదు అని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్ కారులో నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక ఆ విషయం తెలియని కృష్ణప్రసాద్ చెర్రీ కారులోనే ఉన్నాడేమో అనుకుని అలా గగన్ ఇంటికి వచ్చేస్తాడు. ఒరే చెర్రీ, ముందు నువ్వు వెళ్ళి వాడికి కనిపించరా, నేను కనిపిస్తే వాడు నా మీద విరుచుకుపడతాడు అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే, చెర్రీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కారులో చూసేసరికి చెర్రీ కనిపించడు. ఒరే చెర్రీ, నువ్వు నాతో పాటు రాలేదన్నమాట, సరే ఏం చేస్తాం, నేనే వెళ్ళి వాడితో మాట్లాడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వస్తాడు. ఇక అప్పుడు బయట ఉన్న కృష్ణప్రసాద్ని చూసి శారదాపూర్ని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. అమ్మ ఏమైందమ్మా అని చెప్పి గగన్ బయటకు వచ్చి చూస్తాడు. కొంతమంది దారి తప్పి మన ఇంటికి వచ్చినట్టున్నారు, పదమ్మా లోపలికి వెళ్దామంటూ శారదాని గగన్ లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే గగన్, ఒక్క నిమిషం ఆగురా, నేను నీకోసమే వచ్చాను, నువ్వు ఇందుకి కాబోయే భర్తను కొట్టావట కదా, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు, కానీ అందరూ నీదే తప్పని అంటున్నారు, ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదంటున్నారు, నువ్వు క్షమాపణ చెప్పాలని పట్టుబెట్టారు అని గగన్తో కృష్ణప్రసాద్ అనగానే, ఇక అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ మీద విరుచుకుపడుతూ, నువ్వు అసలు కన్న తండ్రివేనా, ఒక ఆడపిల్ల వాడి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉండలేక వాడిని నేను కొట్టాను, అయినా నేను వాడు తప్పు చేస్తేనే కదా కొట్టాను, నువ్వు వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పు, ఇప్పుడు క్షమాపణ చెప్పడం కాదు, వాడు ఎక్కడ కనిపించినా నేను మళ్ళీ వాడిని కొడుతూనే ఉంటాను, నువ్వు నిజంగా కన్న తండ్రివి అయితే వెళ్ళి ఆ సంబంధం క్యాన్సిల్ చేసి మరొక సంబంధం చూసి నీ కూతురికి పెళ్లి చేయి, మాకెలాగో మంచి నాన్నవి కాలేకపోయావు, వాళ్ళకైనా మంచి నాన్నవు అవ్వు అని చెప్పి నా ప్రాణం పోయినా సరే నేను క్షమాపణ చెప్పడం జరగదు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి చెప్పేస్తాడు. ఇక దాంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కృష్ణప్రసాద్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. రామ్మ వెళ్దామని చెప్పి గగన్ శారదాని లోపలికి తీసుకెళ్లిపోతాడు. కృష్ణప్రసాద్ అలా బాధగా వచ్చి కారు దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే, క్షమాపణ చెప్పడం ఏంటి అంకుల్ అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్, అది కాదమ్మా, వాడు ఏ తప్పు చేయడని నాకు తెలుసు, కానీ ఆ అబ్బాయిది తప్పు లేదని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు, క్షమాపణ చెబితేనే పెళ్ళి జరుగుతుందని వాళ్ళేమో అలా బెదిరిస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను, ఒకసారి ఆల్రెడీ నా వల్ల సంబంధం చెడిపోయింది, ఇప్పుడు వాడి వల్ల కూడా సంబంధం చెడిపోయిందనే నింద వాడి మీద పడకూడదు, అందుకే క్షమాపణ చెప్పమని అడగడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కృష్ణప్రసాద్ తన బాధనంతా కూడా భూమికి చెప్పుకుంటాడు. తర్వాత భూమి ఒంటరిగా మేడ మీద నిలబడి ఆలోచిస్తున్న గగన్ దగ్గరికి జ్యూస్ తీసుకొని వస్తుంది. అంకుల్తో మీరు అలా మాట్లాడినందుకు బాధపడుతున్నారు కదా, పాపం ఈ విషయంలో అంకుల్ది కూడా తప్పేమీ లేదు, వాళ్ళంతా కూడా ఫోర్స్ చేసి అంకుల్ని మీ దగ్గరికి పంపించారు, అందుకే అంకుల్కి ఇష్టం లేకపోయినా క్షమాపణ చెప్పమని మిమ్మల్ని అడగడానికి వచ్చారు, ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుందని చూసి మీరు వాడిని కొట్టారు చూడండి, నిజంగా ఈ విషయంలో మీరు నాకు చాలా బాగా నచ్చారు, అందుకే మీరంటే నాకు ఇష్టం అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటే గగన్ షాక్ అవుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.